అండి, అందరికీ హ్యాపీ శివరాత్రి. ఆ శివయ్య మీకు ఎల్లవేళలా అండగా ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మిమ్మల్ని బ్లెస్ చేయాలని కూడా కోరుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇదే అండి మా ఊరి శివాలయం. నేను ముందు వీడియోలో చెప్పాను కదా మా ఊరి శివాలయం అని. అప్పుడు గుడి మొత్తం చూపించలేదు కదా, అందుకే ఈ వీడియోలో గుడిని మొత్తం తీశాను. ఎలా ఉందో చెప్పండి. ఇక నేను గుడికి వచ్చిన తర్వాత అయితే ప్రదక్షిణ అయితే చేశాను. ఇక్కడ చూస్తున్నారు కదా నందులు, ఇవైతే పాత గుడిలోనివి. వాటిని ఇక్కడ వేయకూడదంట, అందుకే ఇక్కడ పెట్టేశారు. వాటికి కూడా పూజలు చేస్తారు. తర్వాత పంతులు గారు అయితే అర్చన చేశారు. పాలకాయ గోత్రోద్భవస్యః పేర్లు చెప్పండి. మీ అత్తమామల పేర్లు. నల్లగశ కొమరయ్య నామధేయస్య కనకమ్మ నామ్నీం సతీష్ నామధేయస్య హరీష్ ధర్మపత్ని హర్ష నామ్నీం సహ పుత్రాయ నిహాంశ్ నామధేయస్య ద్వితీయ గర్భజంత పుత్రికాయ నిష్కా నామ్నీం కుటుంబ సమేతస్య సబాంధవ సభాతృస్య समेतस्य समस्त पश्योचो संतोषो क्षमार्जनम ज्ञानांश मोदय ध्यानः सिद्धि कला प्राप्त्यर्थम ओम श्री पार्वती परमेश्वर स्वामिने नमो नमः नमो नमः ఏదైనా మొక్కుంటే నెరవేరాలని దండం పెట్టుకో. అర్చన చేసిన తర్వాత అయితే టెంకాయ పంతులు గారు కొడుతా అన్నారు. అందుకే నేను తెచ్చిన పువ్వులు, పండ్లు, పసుపు, కుంకుమ, అగరబస్తులు అతనికే ఇచ్చాను. పంతులు గారే పూజ చేశారు. నేను కొబ్బరికాయ తీసుకొని మొక్కుకొని అతనికే ఇచ్చాను. కొబ్బరికాయ కొట్టిన తర్వాత అయితే తీర్థం అయితే పెట్టాడు మాకు. నిష్క పాప చూడండి ఆ బౌల్ని ఎలా లాక్కుంటుందో. తర్వాత హన్షుకు కూడా తాగించేశాను. తర్వాత బొట్టు పెట్టాడు మాకు. బొట్టు పెట్టిన తర్వాత పంతులు గారికి దక్షిణ ఇచ్చి బ్లెస్సింగ్ తీసుకున్నాం. తర్వాత గుళ్ళు కాసేపు కూర్చోవాలి అంటారు కదా, అందుకే కాసేపు కూర్చొని ప్రసాదం అయితే తిన్నాము. ఇక మా అమ్మ అయితే జాగారం పూజ స్టార్ట్ చేసింది నైట్. ఇక్కడ దేవుని గద్దెను పూజించి ముగ్గులేసింది. దేవునికి పెట్టే పళ్ళు పూలు అయితే అన్నీ సర్దేసుకుంది. హన్షికైతే బనానా కనిపించింది, వేరే దాంట్లోకి వెళ్ళి తీసుకొని పీల్ తీయి అని ఏడుస్తుండు. తర్వాత మా అమ్మ అయితే మోతుకాకులతోటి విస్తరాకైతే కుట్టింది. ఆ విస్తరాకైతే దేవుని దగ్గర ఇలా పళ్ళు పూలు పెట్టుకోవడానికైతే యూజ్ చేస్తుంది. తర్వాత జాగారం పెట్టే చిప్పలు అయితే ఇలా కడిగి పసుపు రాస్తుంది. ఈ చిప్పలు ప్రతి శివరాత్రికి కొత్తవి కొనుక్కోవాలంట, కొత్త వాటిలోనే దీపం వెలిగించాలంట. ఆ చిప్పలు ఎటు కదలకుండా సపోర్ట్గా ఉండడానికైతే కింద బియ్యం పూసింది. తర్వాత ఆ చిప్పలకు బొట్టు పెట్టి దేవుని ముందు అయితే సెట్ చేసింది. తర్వాత ఆ చిప్పలో నూనె పోసింది. తర్వాత వత్తులు చేసింది. ఇక్కడ ఆల్రెడీ చేసి ఉన్న వత్తుల్నే ఇలా 2-3 యాడ్ చేసి పెద్దగా చేస్తుంది. ఎందుకంటే తెల్లారే వరకు వెలగాలి కదా దీపం, అందుకే ఇలా పెద్దగా యాడ్ చేస్తుంది. వత్తి ఇలా చేసుకున్న తర్వాత నూనెలో అయితే వేసింది. నూనెలో వేసిన తర్వాత కొంచెం బియ్యం అయితే పోసింది దానిలో, ఎందుకంటే వత్తి పైకి తేలకుండా ఉండడానికి బియ్యం పోసింది. తర్వాత తెల్ల జొన్నలు, కందగడ్డలు,
గ్రేప్స్, బనానా, శనగ కర్రలు, బత్తాయి, కీర, మొక్కజొన్న పొత్తులు, తునికి పళ్ళు, బెల్లం, మోదుగు పువ్వులు ఇవన్నీ అయితే పెట్టింది దేవుని దగ్గర. తర్వాత గన్నేరు పువ్వులు కూడా పెట్టింది. మోదుగు పువ్వు అలాగే తునికి పళ్ళు అంటే శివునికి చాలా ఇష్టమంట, అందుకే అవి ప్రతిసారి పెడతారు. తర్వాత మారేడు ఆకులు కూడా పెట్టింది. ఏడుపళ్ళు అన్న కూడా చాలా ఇష్టమంట. తర్వాత కొబ్బరికాయలు కడిగి బొట్లు పెట్టి దేవుని దగ్గర అయితే పెట్టింది. తర్వాత జాగార దీపం అయితే ముట్టించింది. నేను ఇవన్నీ సర్దులోపు పువ్వులైతే మాల కట్టాను. అందుకే లాస్ట్లో పెట్టింది మాల. తర్వాత అన్ని ఫోటోల దగ్గర కూడా దీపం పెట్టేసింది. చూసారుగా మా జాగార పూజ ఎలా జరిగిందో. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. మేమైతే ఇలా చేసుకుంటాం సింపుల్గా. ఈరోజు జాగార దీపం పెట్టి రేపు మార్నింగ్ అయితే ఒక పొద్దు ఇడుస్తారు. అందుకే ఇక్కడ పాయసం చేస్తున్నా. పాయసం చేసిన తర్వాత ఇంటి ముందు ఇలా దీపాలతో ఓం రాశాను. మా అమ్మ వాళ్ళైతే గుడికి వెళ్ళారు. ఎందుకంటే శివపార్వతుల కళ్యాణం చేస్తారు, నైట్ టైం చేస్తారు. ఎందుకంటే నైట్ టైంలోనే అందరూ ఉంటారు కదా, అలాగే జాగారం చేసినట్టు కూడా ఉంటుందని నైట్ టైం అయితే చేస్తారు. నైట్ టైం పాపను తీసుకునేందుకని నేనైతే వెళ్ళలేదు, అందుకే మార్నింగ్ టైంలో వెళ్ళాను గుడికి. సరే అండి, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.